ఫ్రెండ్స్ నమస్తే అండి. వెలక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. వేరుశనగలు తీసుకోండి, గ్లాసులో సగానికి 4, 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకోండి. చిన్న చింతపండు అండి, ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ వెలక్కాయ అనేది వగరగాను పుల్లగాను ఉంటుంది. ఇంకా వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిది కూడా తీసుకోండి. ఉప్పు తగినంత. మనం పోపు వేసుకోవడానికి పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలండి. ముందుగా వెలక్కాయ అనేది పగలకొట్టేసుకోవాలండి. వెలక్కాయని పగలకొట్టుకోవడం చాలా గట్టిగా ఉంటుందండి, కొబ్బరికాయ కన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని పగలకొట్టేసుకొని ఇందులోని గుజ్జు ఉంటుందండి. అయితే లోన గుజ్జు మట్టుకి చాలా మెత్తగా ఉంటుందండి. మనం ఈ వెలగ పచ్చడి అనేది రోట్లో తయారు చేసుకుంటే బెటర్ అండి. చాలా మెత్తగా ఉంటుంది, మిక్సీ అయితే పేస్ట్ అయిపోతుంది. అందువల్ల నేను రోట్లోనే చేసుకున్నానండి వెలక్కాయ రోటి పచ్చడి అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని పచ్చిమిర్చి, వేరుశనగలు వేపేసుకుని పక్కన తీసేసుకోండి. అలాగే పోపు కోసం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్ని పోపులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలండి. వెలక్కాయ బాగా పాలగొట్టేసుకుని దాంట్లో గుజ్జు అంతా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మనం రోట్లో చేస్తాం కదండి. రోట్లో ముందుగా వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకుని ఒకసారి బాగా దంచేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు వేసుకుని బాగా దంచేసుకోండి. తర్వాత మన వేరుశనగలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకుని బాగా దంచేసుకోవాలండి. బాగా మెత్తగా అయిపోయిన తర్వాతనే మనం పండు అనేది వేసుకోవాలి, వెలక్కాయ గుజ్జు అనేది. మీకు ఒక విషయం చెప్తానండి. మనం సంవత్సరంలో కాచే పండు కానీ, కాయలు కానీ, ఫ్రూట్స్ కానీ కొన్ని రేర్గా దొరుకుతాయి. అలాంటిదే వెలక్కాయ ఒకటి, ఆకాకరకాయ ఒకటి, సీతాఫలాలు ఒకటి, ఇవన్నీ రేర్గా ఉంటాయండి. అవి మనం ఆ టైంలో తినాలి కంపల్సరీ. మ్యాంగో ఒకటండి. ఎందుకంటే తింటే మన బాడీకి మనం రోజు ఎలాగా తినలేము, అట్లీస్ట్ ఒకసారైనా తిన్నా కొంచెం విటమిన్స్ అన్నా అందుతాయి అంతే. అది నాకు తెలిసి నేను చెప్తున్నాను. ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా 2 వెలక్కాయలు వేసేసాను. కొంతమంది వెలక్కాయతోనే పచ్చిపులుసు చేస్తారండి, కొంచెం అలా కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా 2 పచ్చడి చేసేసాను. ఒకటి పచ్చడి, ఒకటి పులుసు కింద చేసుకోండి. పచ్చడి చాలా ఎక్కువే వచ్చింది, అందుకని చెప్తున్నాను. ఇంకా మన రోట్లో బాగా నలిగిపోయిన తర్వాత ఉప్పు అది చూసుకుని కొంచెం గుజ్జు అనేది కొంచెం కొంచెంగా వేసుకుని ఎక్కువసేపు దంచక్కర్లేదండి. పైన దంచేసుకుని ఇలా రుబ్బేసుకుంటే రోటితో సరిపోతుంది. నేను చూపించినట్టు అంతే అండి. వెలగపండు పచ్చడి అనేది రెడీ. వెలక్కాయ పచ్చడి. దాన్ని మనం ఆల్రెడీ పోపు వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి తీసేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసుకుని సర్వ్ చేసుకోండి. ఉల్లిపాయ వేసుకుంటే కూడా మరింత రుచిగా ఉంటుంది. కొంచెం పుల్లగా వగరగా ఉంటుంది. మన బాడీలో ఏమన్నా కొంచెం పురుగులు లాంటివి ఉంటే పోతాయండి. అంతే. ఉల్లిపాయ కూడా వేసుకుని వెలక్కాయ పచ్చడి సర్వ్ చేసుకోవడం అండి. అన్నం తినేటప్పుడు నూనె చుక్క కానీ నెయ్యి కానీ వేసుకుని తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.